హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యానాదేవి గారు చెప్పండి, మీ వ్యాఖ్య ఏమిటి? యానాదేవి గారు, మీరు టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు కదా, మీ అనుభవాన్ని కూడా కలిపి చెప్పండి తొందరగా. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి ముఖ్యంగా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే ప్రపంచంలో వందలాది కోట్ల మంది విశ్వసించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమో ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా అంతే పవిత్రం. ఈరోజు హిందువులే కాదు ఇతర మతాలలో కూడా మనం ఆ ప్రసాదాన్ని కానీ తీసుకొచ్చిస్తే చెప్పులు వదిలి కళ్ళొద్దుకొని తీసుకునేటటువంటి ప్రసాదాన్ని ఈరోజు ఈ విధంగా ఇంత కించపరుస్తూ ఇంత వయసున్నటువంటి పెద్ద మనిషి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన పీరియడ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చేసినటువంటి దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వం మీద వేయాలనేటటువంటి బురద వేస్తూనే ఉండరు. 100 రోజులుగా ప్రతి నిత్యము మీ తప్పులు కప్పుపుచ్చుకునేదానికి బురద వేస్తూనే ఉండరు, రాజకీయం చేస్తూనే ఉండరు, దాడులు చేస్తూనే ఉండరు. అవన్నీ ఒక వ్యక్తి ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తీసుకునేటటువంటి ప్రసాదాన్ని, అది కూడా దేవునికి పెట్టే ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని మాట్లాడుతూ ఎంత దారుణమైన. ఎందుకంటే ఈ తిరుమలకు వచ్చేటటువంటి ప్రతి నెయ్యి ట్యాంకర్ని కానీ ప్రతి వస్తువును కానీ అక్కడ ల్యాబ్లో చెక్ చేసిన తర్వాతనే అన్లోడ్ చేస్తారు. అసలు ఆ ట్యాంకర్ నుంచి కానీ ఆ వస్తువును అన్లోడ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా నిన్న జరిగింది కూడా మీ హయాంలో జూన్ 12వ తేదీ వచ్చిన ట్యాంకర్ అంటే మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ట్యాంకరే. దాని రిపోర్ట్ 17వ తేదీ 23వ తేదీ అదే నెలలో ఇవ్వడం జరిగింది. ఈఓ గారు మీరు ఎవరైతే పెట్టారో ఆ ఈఓ గారే స్పష్టంగా చెప్పారు ఏమని, దీంట్లో ఇతర కల్తీలు ఏమి లేదు, వెజిటేబుల్ సంబంధించినటువంటి చిన్న కల్తీ ఉంది, దాన్ని వెనక్కి పంపించేసాం, వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాము, వాళ్ళ వాడేది కూడా లేదని కూడా స్పష్టంగా చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వంలోనే మీ ఈఓ గారే. ఈరోజు దాన్ని వదిలేసి నిన్న ఏదో మాట్లాడిన దాన్ని వక్ర భాషలో పెద్ద చేయాలని ఈరోజు ఒక తప్పుడు నివేదికని ఏదో కేంద్రము ఇచ్చిందనేది ఒక అధికార ప్రతినిధి అని చెప్పుకునేటటువంటి ఆనం వెంకటరమణారెడ్డితో నిన్న అభూత పార్కాలు మాట్లాడించేసి దేవుని పైన విశ్వసించేటటువంటి భక్తులకు మనోభావాలు దెబ్బతినే విధంగా హిందూ సమాజాన్ని ఇక్కడ మత కలహాలు సృష్టించే విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని చాలా బాధాకరము. ఎందుకంటే నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మేము కూడా అడుగుతున్నాం, అదే పాలనలో 4 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా, రండి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నా కుటుంబంతో సహా నేను వచ్చి అక్కడ వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు రా అంటే దానికి సమాధానం చెప్పడం. నిన్న లోకేష్ మాట్లాడుతున్నాడు, నేను రేణుగుంటలోనే ఉండా, నేను ఇక్కడే ఉన్నాను అని. నువ్వా మీ నాయన మాట్లాడింది? మరి మీ నాయన ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రమాణం రెడీనా? నువ్వు నేను వస్తా ఆ బోర్డు సభ్యుడిగా, నేను మా కుటుంబంతో వచ్చి నేను ఇద్దరు ప్రమాణం చేస్తావా? మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీ నాన్నగారు వేసినటువంటి నిందలు ఏదిగానే జరగలేదని నేను ప్రమాణం చేస్తా, నిజమే మా నాన్న మాట్లాడింది నిజమేని నీ పెరలాం పిల్లలతో తీసుకురా, నేను మా భార్య పిల్లలతో వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు సిద్ధం అద్దానికి. అటు కాకుండా తప్పుడు బురద జల్లేసి ఏదో విధంగా బురద జల్లాలని దీని అంతటికీ ఒక కారణం ఉంది. ఏంటంటే ఆయన ముందే చెప్పాడు రెడ్ బుక్ రాజ్యాంగము అని. రెడ్ బుక్ లో ఎవరెవరు అధికారుల పేర్లు అయితే రాసుకున్నారో, ఎవరెవరు నాయకుల పేర్లు రాసుకున్నారో 100 రోజులుగా అదే పని, టీటీడీని కూడా వదిలే పరిస్థితి లేదనేటటువంటి భావన. ఇంకొకటి మనకు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు నందినిని వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా కొద్ది రోజులు నందిని వాడాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే అక్కడ తేలిందో అది 2014 నుంచి 16 వరకు అదే కంపెనీని చంద్రబాబు నాయుడు కూడా వాడాడు. ఇప్పుడు నిన్న చూసింది. మేమేమంటున్నామంటే దీని వెనక ఏమన్నా నందినిని కలవరిస్తారు. ఇప్పుడు కూడా ఒకేసారి 5 సంవత్సరాలకు ఇచ్చారు. మా ప్రభుత్వంలో 3 నెలలు మించి ప్రతిసారి కూడా టెండర్ వేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేసి ఒరిజినల్ గా మనం ఇచ్చినటువంటి క్వాలిటీ కరెక్ట్ గా ఉంటే ఈ జేడు లేదంటే వెనక్కి పంపిస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలకు నందినిని ఇచ్చారంటే దీని వెనక హెరిటేజ్ ఏమన్నా ఉందా? అంత రేటు పెట్టి నందిని పేరుతో కర్ణాటక గవర్నమెంట్ తో కుమ్మక్కయ్యి హెరిటేజ్ని అమ్ముకునేదని గతంలో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు దీని మీద ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనక నందిని వెనక హెరిటేజ్ ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ ఇంకా నాకు వయసు అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయినా ఇంకా అయ్యే పరిస్థితి లేదు, మొత్తం మెడికల్ కాలేజీలను అమ్మేయాలి, మొత్తం వ్యవస్థనంతా అమ్మేయాలి, అమరావతి పేరుతో మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అప్పులు తెచ్చి రాష్ట్ర బడ్జెట్ మొత్తం అమరావతిలో కట్టి చేయాలనుకున్నాడు.
ఈ రోజు దేవుడు కరుణించి అమరావతిలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళందరూ నాశనం అయిపోతారు అనేటటువంటి విధానాన్ని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నిన్న వరదలో ఈ అమరావతి మొత్తం మునిగిపోయి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూడడం జరిగింది. అక్కడ కనీసం బీడీ బంకులు, టీ అంగళ్ళు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి బాధంతో ఏమైందంటే అమరావతిలో తీసుకున్నటువంటి భూములన్నీ ఆయన బంధువులు వాళ్ళకి సంబంధించినవి అవన్నీ కూడా ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తానే వాళ్ళందరితో కూడా నిన్న ఎలక్షన్లో పెట్టుబడి పెట్టించి ఎన్ని చేశాడు. ఈ రోజు ఆ అమరావతిలోకి ఎవరు వచ్చే పరిస్థితి లేనటువంటి, దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అందరి మీద కచ్చి సాధిపో దేవుణ్ణి కూడా నమ్మే పరిస్థితి. దేవుణ్ణి కూడా ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని ఒకసారి చూశారు. ఒక్క నిమిషం, నిజంగా నీ సెంటిమెంట్ ఉందంటారా? చంద్రబాబు గారికి ఉగాది రోజుని చెప్పిన విషయాలనే ఆయన దేవుడి సాక్షిగా అని చెప్పిన విషయాలే పాటించట్లేదు కదా. ఇప్పుడు మనం ఇందాక వీడియో కూడా చూపించాం. అయితే ఇక్కడ మీరు కీలకమైన పాయింట్ ఒకటి చెప్పారు, ఆసక్తి కలిగించేది ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే ఇంత భారీ స్థాయిలో రోజుకి 17 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన కంపెనీలు ఉండదు. అంత సామర్థ్యం ఉన్న కంపెనీలు ఒక్కటే ఉండదు కదా. అందుకని మిగతా వాళ్ళ దగ్గర కూడా తీసుకుని వాళ్ళ బ్రాండ్ వేసి పంపుతారు, పరీక్షలు చేసుకుని ఏదో చేసుకుని. అలాగే హెరిటేజ్ ఇటువంటి వాటి బ్రాండ్ని నందిని వాళ్ళు వాడుకోవటం వీలుగా, అంటే ఇప్పుడు ఈ 3.5 ఏళ్ళు అది కుదరలేదా? ఇప్పుడు కుదిరే అవకాశం ఉందా? మీ అంచనా మీరు చెప్తున్న దాని ప్రకారం వాస్తవం ఇది. ఎందుకంటే గతంలో కూడా ఒక్క కంపెనీ సప్లై చేయగలిగేటటువంటి సామర్థ్యం తిరుమలకి ఆవు నెయ్యి సప్లై చేసే స్థాయి ఏదానికి లేదు. 2-3 కంపెనీలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ టెండర్లో వాళ్ళు దేవుని మీద ప్రేమతో తక్కువ రేటుకి ఇస్తే అదేదో తప్పు చేసినట్టు మాట్లాడతారు. దేవుని మీద భక్తితో కొన్ని కోట్ల మంది తెలియకుండా పేరు కూడా చెప్పినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి దానం చేస్తా ఉంటే నీయడం పెద్ద లెక్క. మరి ఇది వదిలేసి ఇంకొకటి కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో. చంద్రబాబు నాయుడు గారు గతంలో వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మాట్లాడి ఒక్కసారి దగ్గరికి పోయి వచ్చారు. మళ్ళా వెంకటేశ్వర స్వామి ఎందుకంటే ఇప్పుడు మేము గాని చేసింటే, నేను చెప్తున్నాను, మేము గాని అటువంటి పాపాలు చేసింటే సర్వనాశనం అయిపోవాలి. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దేవుని విషయంలో అంత ఘోరమైన తప్పిదాలు చేసిన ఎవరైనా సరే, అది వైఎస్ఆర్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, ఇంకొకరు కాదు, ఆ పాపాలు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి వదలడు. ఎందుకంటే ఆయన సమక్షంలో, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం, ఆయన యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇప్పుడు మీరు నిజంగా మేము ఒకటే చెప్తున్నాం, మీ చేతిలోని స్టేట్ లో సెంటర్ లో గవర్నమెంట్ ఉంది, ఎన్క్వైరీ వేయండి, విచారణ జరపండి. నిజంగా దేవుని విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తీవ్రమైనటువంటి శిక్ష అనుభవించే విధంగా శిక్షించండి. అంతేగాని ఎటువంటి ఆధారం లేకుండా ఒక భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారి స్థాయి, అంత పెద్ద మనిషి ఆ విధంగా మాట్లాడడాన్ని చాలా బాధాకరమైన విషయము. దీని వెనక హెరిటేజ్ ఏదో ఉంది, వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి లింక్ ఉండి దీన్ని ఏదో విధంగా బస్టు పట్టించి బురద తల్లి ఆయన వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క హెరిటేజ్ నెయ్యిని నందిని ద్వారా ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన. రెండోది రెడ్ బుక్ లో రాసినటువంటి దాంట్లో తిరుమల ఈఓ గారి పైన కానీ, చైర్మన్లు కానీ, ఇంత అధికారుల పైన ఈ రోజు అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. టీటీడీకి సంబంధించిన అధికారుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి దీంట్లో. వాళ్ళు ఎంతో నిష్పక్షపాతంగా దేవుడి సేవలో చేసేటటువంటి అధికారులు అంత స్పష్టంగా చెప్తా ఉంటే, లేదు 3 రకాలైనటువంటి మేము చూస్తాము చేస్తామని అంటే కూడా వాళ్ళ పైన మాట్లాడితే ఎంత దారుణమైన. బాగా చెప్పారు. మీరు కీలకమైన పాయింట్ వెల్లడించారు. హెరిటేజ్ ద్వారా నందినికి సప్లై చేసి వ్యాపారం పెంచుకునే ఉద్దేశం అనే పాయింట్ మీరు ఆసక్తికరంగా ఖచ్చితంగా అది కూడా గమనించాల్సిన అంశమే అని అనుకోవాలి.